పుష్ప ది రైజ్ ఒక మూవీ సీక్వెల్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు ఎక్కువ ఉంటాయో తెలుసా? తెలీదండి. ఆ ఫస్ట్ పార్ట్ ఇచ్చిన ఇంపాక్ట్ అనేది ఓ రేంజ్ లో ఉన్నప్పుడు, బాగా చెప్పారు. అలాంటిది పుష్ప ఇచ్చిన ఇంపాక్ట్ అంతా ఇంత కాదు. పుష్ప ఓ రేంజ్ ఇంటర్నేషనల్. అది మరి ఆయన క్రియేట్ చేసిన సునామీ. మూవీ కోసం వెయిట్ చేయడం ఒక ఎత్తు అయితే, మూవీలో ఆయన క్యారెక్టరైజేషన్ అండ్ యాటిట్యూడ్ డైలాగ్స్ కోసం చాలా మంది వెయిట్ చేశారు. అయితే తెలుగు స్టేట్స్ లో మాత్రం పొలిటికల్ ఎఫెక్ట్ మూవీ మీద ఎంత పడుతుంది అని వెయిట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. రావు గారు, సార్ మీరేమనుకోనంటే మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? అడగండి. ఫీల్ అవ్వకూడదు, మీకు కొంచెం నోటితోలు ఎక్కువండి. మూవీ విషయానికి వస్తే నాకైతే నచ్చింది. చాలు చాలు చాలు, ఈ మాత్రం చాలు, పదండి. ఏంట్రా మూవీ టీం అంతా జాతర ఎపిసోడ్ గురించి అంతా హైప్ ఇస్తున్నారు, ఎలా ఉంటుందో అనుకున్నా. కానీ ఆ 20 to 25 minutes జాతర ఎపిసోడ్ మాత్రం అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్కే కాదు, థియేటర్లో కూర్చున్న ఆడియన్స్ మొత్తానికి ఒక హై ఫీస్ట్ లా ఉంటుంది. అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కి అయితే పండగ సీన్ అది. ఆయన విశ్వరూపం చూస్తారు ఆ సీన్ లో. అదే కాదు, మూవీలో డైలాగ్స్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, బీజిఎం కానీ అసలు తగ్గేదేలే. థియేటర్లో కిసిక్ సాంగ్ అయితే ఇంకా శెఖావత్ గారికి పుష్పరాజ్కి మధ్య సీన్స్ అయితే అరాచకం. అసలు మూవీలో పుష్పరాజ్ డౌన్ఫాల్ ని కూడా చూపిస్తారు. మూవీలో అల్లు అర్జున్ గారి ఇంట్రడక్షన్ ఉంటుంది, అసలు వేరే లెవెల్. నాకు తెలిసి అల్లు అర్జున్ గారి కెరీర్లోనే ది బెస్ట్ అంతే. మూవీలో సెంటిమెంట్ సీన్స్ కానీ, ఎలివేషన్స్ కానీ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఫహద్ ఫాజిల్ గారి క్లాస్ యాక్టింగ్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది, కానీ ఈ మూవీలో మాత్రం ఒక మాస్ ఫహద్ ఫాజిల్ని చూస్తాం. అసలు ఫస్ట్ హాఫ్ లో చింపి పడేస్తాడు ఆయన యాక్టింగ్. పార్ట్ 1 లో టచ్ చేసి వదిలేసిన పాయింట్స్ అన్నింటినీ సెకండ్ పార్ట్కి చాలా బాగా కనెక్ట్ చేశారు సుకుమార్ గారు. ఫస్ట్ పార్ట్లోనే పుష్పని ఒక ఇంటి పేరు లేకుండా తన ఫ్యామిలీ వాళ్ళని అవమానించడం, దూరం పెట్టడం చూపిస్తారు. దాన్ని పార్ట్ 2లో అసలు ఏం జరిగింది అన్నదాన్ని ఇంకా బాగా చూపిస్తారు. పుష్ప ది రూల్ అని టైటిల్కి తగ్గట్టుగానే అతని సిండికేట్ని ఎలా రూల్ చేశాడు అని చూపిస్తారు. పుష్పకి, శ్రీవల్లికి సీన్స్ కూడా అదిరిపోతాయి. అసలు మంచి ఫన్నీగా, అదేవిధంగా ఎమోషనల్గా కూడా చూపిస్తారు. ట్రైలర్లో గంధపు చెక్కలతో ఒకరిని కాల్చినట్టు చూపించారు. ఆ సీన్ చూసిన తర్వాత చాలా మంది శ్రీవల్లి అన్నారు, పుష్పరాజ్ మదర్ అన్నారు. అది నేను ఇప్పుడు చెప్పి స్పాయిల్ చేయాలి అనుకోవట్లేదు, కానీ ఆ సీన్ మాత్రం మూవీకి బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్. మూవీలో పోర్ట్ సీన్ ఫైట్ ఉంటుంది, ఎక్సలెంట్. అసలు మూవీలో ఫైట్స్ డిజైనింగ్ మాత్రం చాలా బాగున్నాయి. దానికి తోడు అల్లు అర్జున్ గారి స్వాగ్ మూమెంట్స్ ఈ మూవీలో కొత్త యాటిట్యూడ్, మేనరిజం కూడా పరిచయం చేశారు. మూవీలో రూలింగే కాదు, ఆయన మళ్ళీ ఎలా డౌన్ అయ్యాడు అనే దాన్ని కూడా చూపిస్తారు. ఫస్ట్ పార్ట్లోనే ఆ పోలీస్ చెప్తాడు, ఇప్పుడు ఎంత గెలిచావో ఆ తర్వాత అంతే ఓడిపోతావు అని. ఒక గ్యాంగ్స్టర్ లైఫ్ అంటే అలానే ఉంటుంది మరి, అప్ అండ్ డౌన్స్ కామన్. అందుకే పుష్ప పార్ట్ 1 క్లైమాక్స్లో చెప్తాడు, నేను ఎంత పైకి ఎదిగినా, ఎంత పోగొట్టుకున్నా నాకేం ఫరక్ పడదు. ఎందుకంటే పుష్పగడ్ 0 నుంచే స్టార్ట్ చేశాడు, ఆడు ఎలా ఉన్నా కింగే అని. అదే ఆయన ధైర్యం. మూవీ 3 hours 20 minutes కదా, ల్యాగ్ సీన్స్ ఉంటాయేమో అస్సలు భయపడదు. సినిమాకి వెళ్ళిపోండి. ఓకే, సూపర్ సూపర్. పుష్పరాజ్ ఒక ఆట ఆడించేశాడు. పుష్పరాజ్ ఎవరు